కుమారస్వామి వెంటనే వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరారు. వినాయకుడు తండ్రి నా అసమర్థత చాటుటకు ఇలాంటి పోటీ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు కరుణించి సకృత్ నారాయణే చుక్తాపు మానకల్ప శతత్రయం గంగా నది సర్వతీర్థేషు స్నాతో భౌతిపుత్రక కుమార నారాయణ మంత్రం సార్ జపించిన వారికి ముల్లోకములు గల సమస్త నదులు స్నానమాచరించిన ఫలితం కలుగునని చెప్పగా గణపతి కైలాసం నందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదర్శన చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదుల్లో గణపతి ముందుగానే వెళ్ళి స్నానమాచరించి ఎదురుస్తుండేవాడు. ఇది తెలుసుకొని తన అజ్ఞానాన్ని చింతించి కైలాసంకు వచ్చి తండ్రి నా అజ్ఞానం మన్నించి అన్నగారికి యుద్ధాధిపత్యమని వేడుకుంది. అంతటా పార్వతీ పరమేశ్వరుడు సంతోషించి భాద్రపద చతుర్దశి నాడు గణపతికి 3,00,00,000 దేవతల సాక్షిగా యుద్ధాధిపత్యం ఇచ్చారు. ఎలా ఉన్నాయి? చంద్రునుడు శాపము. ఆనాడు సర్వదేవస్సులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, పిల్లి వంటలు, పాలు, తేనె, పళ్ళు మొదలగు భక్ష్యభోజ్యాలతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించిన తన వాహనమైన మూషికపై ఎక్కి భుక్తాయాసంతో సూర్యాస్త సమయ వేళకు కైలాసంలోకి వచ్చాడు. మాతాపితులకు పాదాభవందనం చేసి సంకల్పించిన ఉగ్రము సహకరించిన నానావస్థం పడుతుండగా శివుని శిరస్సున ఉన్న చంద్రుడు చూసి పట్టుపక్కన నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన గణపతి పౌరం విసిరి చంద్రుని మీదకి విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మాత్రం చంద్రునిలో మనం ఈనాటికి చూడగలము. ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఉంటున్న వినాయకుడు పొట్ట చిట్లించి పాముతో బొద్దును కట్టారు. కుమారుని పరిస్థితి చూసి పార్వతీదేవి కోపంతో చంద్రుని చూసి, చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డాడా? ఈరోజు నిన్ను చూసిన వారు నీలాప నిందల పాలైపోయేది కాక అని ఆవేశంగా శపించింది. పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగలాడిపోయాడు. ఆ జగదంబ పాదాల మీద పడి శాపానికి సంహరించుకోమని కోరాడు. శాపం క్షమించు అని ప్రార్థించాడు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. భాద్రపద చవితి నాడు వినాయకుని పూజించి పూజాక్షతలు శిరస్సును ధరించిన వారు ఎట్టి నీలాప నిందలో రావని వరమిచ్చి ఈ విషయాన్ని విస్మరించిన అలక్ష్యం చేసిన ఎట్టివారికైనా నీలాప నిందలు తప్పును హెచ్చరించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు కలుగుతాయి. కానకప్పుడు సత్తుల